జెల్లీ అలాగే మీ విలువైన సమయాన్ని ఈ సాయంత్రం ఇద్దరు పోరాట యోధుల గురించి తెలుసుకోవడానికి, వారి గురించి మాట్లాడుకోవడానికి అవకాశంగా భావించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చేయండి. నేను సివిల్ సర్వీసెస్ సందర్భంగా చరిత్రను చదివే ఒక క్రమం ఉంది. అప్పట్లో వివిధ చరిత్రకాల గురించి, చరిత్ర రచనా పద్ధతుల గురించి ఒక్కోసారి సిలబస్ దాటి చదవాల్సిన అవసరం, నా ఆసక్తికి తోడుగా ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలో అయ్యంగాళి, అయోధ్యదాస్ ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించిన సమాచారం సేకరించే ఒక అవకాశం కలిగింది. అయ్యంగాళి గురించి నేను చదువుతున్నప్పుడు ఎక్కడా సరైన సమాచారం లేదు. చరిత్రకారుల హ్రస్వ దృష్టి, వారికి సంబంధించిన దృక్పథం నుంచి కొన్ని అంశాలు విస్మరించబడతాయి. అయ్యంగాళి భారతీయ చరిత్రకారులుగా భావించబడే అనేక మంది చరిత్రని డాక్యుమెంటేషన్ నమోదు చేసిన క్రమంలో జీవించిన ఒక వ్యక్తి. అతను చనిపోయింది అయ్యంగాళి 1941 మన కాలంలో. విస్తృతమైన స్వాతంత్రోద్యమ కాలం, అంతకుముందు చరిత్ర ప్రతి చోట నమోదైంది. అయ్యంగాళి ఎందుకు నమోదు కాలేదంటారా? చరిత్ర చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆలోచనల్లో నుంచి వ్యక్తుల్ని నమోదు చేస్తుంది. ఒక్కోసారి నమోదు చేయదు. అయ్యంగాళి అలా నమోదు చేయబడిన వ్యక్తి. ఎంత అయ్యంగాళి గురించిన చాలా తక్కువ సమాచారం ఉందంటే, అయ్యంగాళి చనిపోయిన 1941 అయితే అతని చరిత్ర, అతని బయోగ్రఫీ 1978లో వచ్చింది. మనకి లభ్యమైన సమాచారం ఒక విస్తృతమైన పోరాటాన్ని కేరళలో నడిపిన వ్యక్తి. ఈరోజు కేరళ అన్ని రంగాల్లో, అది మహిళా సాధికారత కావచ్చు, లేకపోతే విద్యాపరంగా కావచ్చు, రాజకీయపరమైన చైతన్యం కావచ్చు, వీటన్నిటికీ ఖచ్చితంగా మూలాలు మాత్రం అయ్యంగాళి, నారాయణ గురు వాళ్ళు నడిపిన పోరాటం, ఆ ఛాయలు, వాటి నుంచే ఈరోజు మనం చూసే కేరళ మేడం గారు చెప్పినట్టు, వరప్రసాద్ గారు, శాంతి గారు చెప్పినట్టు, చాలా కేరళ అంటే ఒక ఆంధ్రప్రదేశ్, కేరళ అంటే కర్ణాటక, కేరళ అంటే తమిళనాడు, కేరళ కూడా భారత రాష్ట్రంలో కులం, భారతదేశం యొక్క ఒక చెప్పుకోదగిన లక్షణమైనటువంటి కులం స్థిరీకృతమైనటువంటి అన్ని రాష్ట్రాల కేరళ కూడా ఉన్నాయి. కేరళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దిగువ కులాలకి, ముఖ్యంగా అడ్డదారులుగా పిలువబడే కులాలకి మానవ హక్కులను, ఆత్మగౌరవాన్ని పూర్తిగా విస్మరించబడిన ప్రాంతం. నువ్వు రోడ్డు మీద నడవకూడదు, నీకు భూమికి సంబంధించిన హక్కు లేదు, నువ్వు ఏం తినాలి, ఏం కట్టాలి, అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్దేశించబడ్డ ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాంతం. మీరు ఎంతమంది మనుస్మృతి చదివారు? మనుస్మృతిలో మొట్టమొదటి శ్లోకాల్లోనే ఉంటుంది, మీ వర్ణాలకు సంబంధించి ఎటువంటి పేరు మీరు పెట్టుకోవాలి, బ్రాహ్మణులు ఎటువంటి పేరు పెట్టుకోవాలి, క్షత్రియులు ఎటువంటి పేరు పెట్టుకోవాలి, వయసులు ఎటువంటి పేరు పెట్టుకోవాలి,
ఈ మూడు కులాలకి సేవ చేసే సూదుల్ని ఏ కులాలు ఏ పేరు పెట్టుకోవాలి, నీ పేరు కూడా ఏం పెట్టుకోవాలని నిర్దేశించబడిన స్మృతులు ఉన్న కాలం. ఆ స్మృతుల్ని సరిగ్గా పాటిస్తున్నటువంటి రాష్ట్రం కేరళ. అయ్యంగాళి ఉన్న సమయం. అయ్యంగాళి 1862 కరెక్ట్గా 162 సంవత్సరాల క్రితం ట్రావెన్కోర్, అది సంస్థానం అంటే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఇప్పుడు నిజాం హైదరాబాద్ సంస్థానం, కానీ మనది బ్రిటిష్ ఇండియాలో భాగం. సంస్థానం బ్రిటిష్ వాళ్ళకి విధేయంగా ఉంటూ తన సొంతంగా పాలించుకునే ఒక అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఈ సందర్భంగా మీకు ట్రావెన్కోర్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ట్రావెన్కోర్లో మీరు ఎస్ఏ పొట్టికాట్ అనే అతను విషకన్య ఒక నవల రాశాడు. అది సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందే నవల. ఆ నవల సారాంశం ఏంటంటే, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క దివాన్ బాధలు భరించలేక, ముఖ్యంగా దళితులు, అందులో దళిత క్రైస్తవులు మలబార్ ప్రాంతానికి, అప్పటికి ఇప్పట్లా కాదు, మలబార్ ప్రాంతం చాలా బాగా ఎటువంటి అభివృద్ధి లేక విస్తారమైనటువంటి అడవులతో ఉండిన ప్రాంతం. ఆ ప్రాంతానికి వలస వెళుతూ అక్కడ తమ బ్రతుకులు పండించుకోవాలి అనే ఆలోచనతోటి స్థలాలు, ఆస్తులు ఉన్న ఊరిని విడిచి అమ్ముకొని వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్న ఒక తరం కదా. ఆ మాటల్లోనే మీకు తెలుస్తుంది, దళితులు, దళిత క్రైస్తవులు ట్రావెన్కోర్ సంస్థానం దివాన్ యొక్క బాధలు, అతను పెట్టే బాధలు భరించలేక. ఈ ఒక్క మాట ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ట్రావెన్కోర్లో అధికార యంత్రాంగం, స్థిరీకృతమైనటువంటి కుల వ్యవస్థ ఈ దిగువ కులాన్ని ఎలా మానవ హక్కులు నిరాకరిస్తూ గడిచిందో మీకు అర్థమవుతుంది. అటువంటి ఒక కాలంలో అయ్యంగాళి అయ్యన్ మాలా దంపతులకు 7వ సంతానంగా 1863లో జన్మించారు. ఆగస్టు 28 మొన్న తేదీ, ఈరోజు 30వ తేదీ. చిన్నప్పటి నుంచి కులానికి సంబంధించిన వివక్షని ఎదుర్కొన్న వ్యక్తి. అయితే అయ్యంగాళికి ఉన్నటువంటి కొంత వెసులుబాటు ఉంది, ఆర్థికపరమైన వెసులుబాటు ఉంది. దానితో కొంతమంది నాయకులతో కూడా ఆడుకునే అవకాశం వచ్చినప్పుడు, అతను ఆడుకుంటున్నప్పుడు బయటకు వెళ్ళి నాయకుడు ఇంటి మీద పడినప్పుడు ఆ నాయకుడి వీళ్ళు ఇంకెప్పుడు కూడా మా అప్పర్ కాస్ట్ కులాలతో మీరు ఆడుకోవద్దని అన్నప్పుడు అది చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ తర్వాత అయ్యంగాళికి ఎప్పటికీ వేరే కులంతో చేరడం అన్నంతగా నిర్ణయం తీసుకున్నాడు. 1893లో వీటన్నిటికీ ఒక రూపం తీసుకుంది, ఒక ప్రొటెస్ట్ ఫామ్ తీసుకుంది, ఒక నిరసన రూపం తీసుకుంది. అది ఒక ఎద్దుల బండితోటి రోడ్ల మీద నడవడమే నిరాకరించినప్పుడు రహదారుల మీద ఎద్దుల బండి, ఆ ఎద్దుల బండి వస్తున్నప్పుడు వినిపించడానికి శబ్దం, గంటలతో బట్టలు నువ్వు ధరించకూడదు, ఆంక్షలు ఉన్నాయి, నువ్వు మంచి శుభ్రమైన బట్టలు ధరించడానికి లేదు. అయినా ఆ రోజుల్లో మంచి బట్టలు ధరించి, దర్బలు కట్టుకొని, తలమాక పెట్టుకొని, చందనాలు పెట్టుకొని ఆ వీధుల్లో తిరుగుతుంటే ఒక్కసారిగా భూస్వామ్య గుత్తాధిపత్యానికి సంబంధించిన వాళ్ళ ఫ్యూడల్ మోనోపలి చూసారా, ఒక్కసారిగా దెబ్బతింది. దీన్ని ఎదుర్కోవడానికి గుంపులుగా అయ్యంగాళి మీద దాడి చేయడం వచ్చినప్పుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ పొడవలు తీసి ఎవరైతే నా
వాళ్ళకి జరిగే శాస్త్రీయ అని చెప్పినప్పుడు అందరూ వెనక్కి వెళ్ళారు. ఈ ఒక్క చర్య అక్కడ ఉన్నటువంటి దళితులందరిలో కూడా ఒక ఆలోచన రేకెత్తించింది. అందరూ ఆ సాహసం చేయకపోవచ్చు, కానీ ఒక నిరసన వ్యక్తం చేయడానికి కావాల్సిన ఒక సందర్భం అందరూ ఆనందించారు. ఈ క్రమంలో తర్వాత ఎన్నో కొట్లాటలు జరిగాయి, రక్తపాతం జరిగింది. అయ్యంగారు దీనన్నింటినీ కూడా గుర్తెరిగి ఉన్నాడు. ఒక పోరాట కళ, సాయుధ కళని తనతో ఉన్న టీం అందరికి కూడా శిక్షణ ఇచ్చాడు. అంటే భౌతికపరమైన దాడుల్ని ఎదుర్కోవడానికి కూడా కావాల్సిన సంసిద్ధతను అతను ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో తర్వాత అతనికి ఉన్నటువంటి ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఈ దళిత అప్లిఫ్ట్మెంట్, దళితుల అభ్యున్నతి, అది చదువు ద్వారా, భూమి సంపాదించడం ద్వారా, రాజకీయ హక్కులను పొందడం ద్వారా, వీటన్నిటి ద్వారా మాత్రమే దళితుల అభ్యున్నతి సాధ్యపడుతుందని ఆలోచన. ఆ ఆలోచనతోటే అప్పటికే ట్రావెన్కోర్ మహారాజు ఒక డిగ్రీ ఇచ్చాడు, దళితులు కూడా చదువుకోవచ్చు అని. అయితే అధికార యంత్రాంగం, ఆ స్కూల్స్ యొక్క యాజమాన్యమైనటువంటి భూస్వాములతో కూడిన ఆ యాజమాన్యం ఈ అవకాశాన్ని దళితులకి ఇవ్వలేదు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అర్జీ ఇవ్వడం, తర్వాత నెగోషియేట్ చేయడం, ఇంకా కుదరకపోతే ప్రత్యక్ష చర్యకు పాల్గొనడం. ఇన్ని పనుల మధ్య కూడా ఒక స్కూల్ పెట్టాలని ఆలోచన స్కూల్ పెట్టాడు. చివరికి ఆ స్కూలు పూర్తిగా ధ్వంసం చేయబడింది. మరలా పట్టుకోవడం, మరలా ధ్వంసం చేయడం, ఇంత జరిగింది. చివరికి ఈ ఆలోచన, ఈ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనే ఆలోచన ఒక పెద్ద భారతదేశంలోనే ఒక వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఒక సమ్మెకు దారితీసింది. అది చరిత్రలో లిఖించదగిన సమ్మె. మా పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్చుకోకపోతే మీ పొలాలు బీడులు అవుతాయని, మీ పొలాల్లో కలుపు మొక్కలు పెరుగుతాయని. ఇదంతా మామూలుగానే అనుకున్నారు భూస్వాములు. ఇదంతా కూడా నవ్వుకున్నారు. ఇదంతా ఉత్త వ్యతిరేకులు అనుకున్నారు. అయ్యంగాడి కులం పులయ. పులయ అనేది చాలా తక్కువ కులం, షెడ్యూల్ కులం. ఈ షెడ్యూల్ కులంలో కూడా మరింత తక్కువ కులం, తక్కువ జనాభా కులం. అయినప్పటికీ కూడా అయ్యంగాడి యొక్క స్ఫూర్తి, పోరాట స్ఫూర్తి అందరినీ కూడా ఏకం చేసింది, ఆర్గనైజ్ చేసింది. అయ్యంగాడి దాదాపుగా 3 సంవత్సరాలు ఈ స్ట్రైక్ అయింది. ప్రారంభంలో నవ్వుకున్న ఒక సమ్మె అయ్యంగాడి యొక్క నాయకత్వంలో ఒక్కరు కూడా సమ్మె నుంచి విరమించలేదు. చివరికి పొలాల్లో బీళ్లు వచ్చాయి. అయితే కార్మికులు లేదా ఈ వ్యవసాయ కూలీలు ఆకలి నుంచి తప్పించుకోవడం కోసం ఒక కొత్త పథకాన్ని రచించాడు. అక్కడ విజయనగరం ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి బెస్తవాళ్లతో మాట్లాడి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒకరు మీకు ఈ ఫిషింగ్లో సహాయపడతారు, వాటాగా వాళ్ళకి ఆ రోజుకి చేపలు ఇవ్వండి. అలా వాళ్ళ ఆకలి బాధ తట్టుకొని ఈ పోరాటాన్ని గెలిచి చివరికి ల్యాండ్ లార్డ్సే తిరిగి వచ్చారు. చదువుకోవడానికి ఒక మార్గాన్ని సుగమం చేశారు. అట్లా అయ్యంగాడి తనకి దళితుల అభ్యున్నతి కోసం ఏం కావాలో దాన్ని నెరవేర్చే క్రమంలో అనేక రకాలైన రూపాల పోరాటం తీసుకున్నాడు. ఇందాక మేడగా చెప్పాడు, దళిత స్త్రీల యొక్క సాధికారిత, వాళ్ళ యొక్క అవమానం, అప్పట్లో అంటే రవిక ఉండకూడదు వాళ్ళకి. అది రవిక ఉండడం అనేది, రవిక లేకుండా ఉండడం అనేది వాళ్ళ స్లేవరీని సూచించే అంశం, వాళ్ళ బానిసత్వాన్ని సూచించే అంశం. అలాంటి ఒక అంశాన్ని తీసుకొని ఒక పెద్ద
పోరాటమే చేశారు. ఆ పోరాటంలో కూడా గెలిచారు. దీన్నేమంటే అందాక మేడం మారు మరణం సమరం అంటారు. అది ఎందుకన్నారంటే అంతకుముందు 1813 1859 మధ్యలో నాడా శ్రీలంకుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాడు చేసిన ఒక ఉద్యమం క్షణా రివోల్ట్, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి ఒక మూమెంట్ని అయ్యేకాడికి తీసుకున్నాడు. ఇందాక ఇవి ఉంటాయా ఉండవని మన వాళ్ళు అడిగారు. ఈ క్షణా రివోల్ట్ అనేది కేరళ సిబిఎస్ఈ సిలబస్లో ఉంది. అయితే 2016లో సిబిఎస్ఈ ఏమన్నదంటే ఈ చాప్టర్ని తొలగించున్నాను. ఆ చాప్టర్ పేరు ఏంటంటే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అప్పర్ క్లాత్. ఆ టాపిక్ తీసేది 19,000 స్కూల్స్లో ఇప్పుడు ఆ టాపిక్ లేదు. చరిత్ర కూడా నెమ్మదిగా మరుగు చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యంగార్ ఇచ్చిన స్ఫూర్తిని మనం అందుకోవాలి. అందుకు ఈ మీటింగ్ పెట్టుకుంటూ కూడా అయ్యంగార్ ఎంత అంటే నాట్ ఓన్లీ ప్రొటెస్ట్ రూపాలను అర్థం చేసుకోవాలి. అయ్యంగార్కి త్వరగా ఒక సినిమా అయ్యంగార్ మీద మమ్మూటి హీరోగా వస్తుంది. అది ఖచ్చితంగా తెలుగులో కూడా వస్తుంది. మనం చూసినప్పుడు ఇంకొంచెం అయ్యంగార్ యొక్క ఆలోచనలు మనకి బాగా దృశ్యమానంగా అర్థమవుతాయి. అలానే అయ్యంగార్ సాధు జన పరిపాలన సంఘం అని ఒక పొలిటికల్ అంటే సోషల్ ఆర్గనైజేషన్, తర్వాత దాన్ని పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి అనుగుణంగా దాన్ని నిర్మించారు. ఆ సాధు జన పరిపాలన సంఘం యొక్క ఆఫీసులన్నింటినీ కూడా తర్వాత స్కూల్స్గా మార్చారు. తర్వాత అనేకమైనటువంటి మీటింగులు పెట్టి అక్కడ ఆ మీటింగుల్లో ఈ దళిత దళిత స్త్రీలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి లేదా తమ అలానే అయ్యంగార్ నామినేటెడ్ మెంబర్గా 1912లో శ్రీ మూలం పరిపాలన పాపులర్ అసెంబ్లీ, అది 1898లో అనుకుంటాను, ట్రావెంకోర్ మహారాజు ఒక అసెంబ్లీ ఫామ్ చేశారు. ఆ అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలు ఎలా వాటికి పరిష్కారాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో అసెంబ్లీని ఏర్పరిచినప్పుడు ఆ అసెంబ్లీకి మొట్టమొదటి దళిత మెంబర్ అయ్యంగార్. 1912 నుంచి 1929 వరకు కూడా అయ్యంగార్ అసెంబ్లీలో ఉన్నారు. దాదాపు దగ్గర 500 ఎకరాలు నెగోషియేషన్ ద్వారా ప్రభుత్వంతో బంజరు భూములు ఇప్పించారు. కులానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం చొప్పున భూమిని పెంచగలిగారు. మన దురదృష్టం ఏంటంటే అయ్యంగార్ పోరాటం ఎక్కడ కూడా చరిత్రలో రికార్డ్ కాలేదు. రికార్డ్ అయిన చోట కూడా దాని రూపాన్ని మార్చుతాం. అయ్యంగార్ చేసిన పోరాటం చాలా స్పష్టంగా కుల వ్యతిరేక పోరాటం, దాన్ని మార్చి క్లాస్ ప్రజలుగా మార్చి చెప్పడం కూడా జరిగింది. తన కాలంలో అనేక అంశాలను రికార్డు చేసినటువంటి మార్కిస్ట్ చరిత్రకారులు కూడా అయ్యంగార్ గురించి ఉదహరించడం చాలా తక్కువ. ఉదహరించినప్పుడు కూడా దాన్ని ఒక లేబర్ స్ట్రగుల్ గాను లేకపోతే వేరే రూపంగా మార్చారు, కానీ దాని అసలు రూపాన్ని మాత్రం ఇవ్వలేదు. మాస్ చరిత్ర రాసిన స్వదేశాభిమాని ఎడిటర్ పిల్లై అయ్యంగార్ చదువుకు సంబంధించిన పిల్లల్ని స్కూల్లో చేర్పించే పోరాటంలో ఉన్నప్పుడు అతను అన్న మాట ఏంటంటే, మేధో వ్యవసాయం చేస్తున్న మా అందరికీ మా పొలంలో కలుపు తీసుకుని నాట్లు వేసే వీళ్ళు ఒకటేనా, గుర్రాన్ని కాడని ఒకే చోట కట్టేస్తారని ఆ శ్రీనివాస్ పిల్లై మాస్ చరిత్ర రొట్టుదంతా లేకుండా తీసుకొచ్చినది. ఇలా చరిత్రలో వీళ్ళందరూ కూడా విస్మరణకు గురవుతున్నారు. బహుశా ఈ స్ఫూర్తితోటే ఆచార్య స్వరూపరాణి గారు పిడుగురులు అనే పుస్తకంతో అనేక మంది భవిష్యత్ తరాలకి స్ఫూర్తినివ్వడం కోసం ఆ చరిత్రని రాస్తుంది. వీరందరూ కూడా మనకి కావలసిన వాళ్ళు, మనం స్ఫూర్తిని తీసుకోవాల్సిన వాళ్ళు.
చరిత్ర విస్మరించబడిన చోటే మళ్ళా అక్షరాలను పండించాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోనీకి మిగతా బృందానికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను.